రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు 30 మందికి 40 లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం చేసుకుని వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కేకే మహేందర్ అన్న నాయకత్వం. కాంగ్రెస్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి కింద 30 చెక్కులకు గాను 40 లక్షల వ్యయంతో మరి ఈరోజు చెక్కులు అందజేయడం, ఒకప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మరి ఈ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు వారికి ప్రతి దవాఖానాకు మందు గోళీలతో పాటు ప్రతిదీ అందించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ మీకు ఏ సమస్య ఉన్నా ఆరోగ్యరీత్యా ఎల్ఓసి మాత్రం ఒక నిమ్స్ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్కి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి ముస్తాబాద్ మండల ప్రజానీకానికి కోరుతా ఉన్నాం. ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను దాదాపుగా 40 పైగా 30 లక్షల రూపాయలు చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అనారోగ్యం గురైతే కార్పొరేట్ వైద్యం పొందే అవకాశాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మరి గత ప్రభుత్వాలు 5 లక్షల వరకే ఆరోగ్యశ్రీ పథకాలు ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో వచ్చేటప్పుడే మొదలే మేనిఫెస్టో పెట్టాడు. మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం కోసం అనారోగ్యం గురైతే మరి 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇస్తామని చెప్పి మాట మీద నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజున పేద ప్రజలకు అనారోగ్యం గురైతే మరి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసేటువంటి గనులు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా వివిధ దవాఖానలు మరి వైద్యం పొందినటువంటి ప్రజలకు మరి సహాయకరంగా ఉండాలనే ఉద్దేశంతో మరి సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది. పేద ప్రజలందరూ కూడా ఇలా సంతోషంగా ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ తీసుకునే అనేకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయని చెప్పి సంతోషంగా ఉన్నారని చెప్పి మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మరి ఇతర మండల ప్రజలందరూ కూడా మేము తెలియజేసేదంటే, ఎవరైనా ఆరోగ్యం గురైతే మమ్మల్ని రండి, మా దగ్గర రండి, తప్పకుండా మీకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు కూడా మేము డబ్బులు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ మరి మీరు ఏ హాస్పిటల్ పోయినా మరి వైద్యాన్ని తీసుకున్న తర్వాత కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు అందిస్తాం, మీరు రండి, మీ ఫామ్ తీసుకురండి అని చెప్పి కూడా మీ అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.